హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. బేసిక్గా మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఏంటంటే ఎవరైనా అంటే హీరోల పరంగా మనం కానీ చూసుకున్నట్లయితే జనరేషన్స్ దాటినప్పటికీ కూడా స్టిల్ ఇంకా హీరోలుగానే కంటిన్యూ అవుతున్నారు. బట్ హీరోయిన్స్ ఏంటంటే వస్తారు పెద్ద ఉన్నటువంటి ఆ స్టార్ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కంటిన్యూస్గా మంచి సూపర్ హిట్ సినిమాలు ఒక 4 అందించి తర్వాత డల్ అయిపోతుంటారు అనమాట. ఆ లిస్ట్లో మన ముందర ఉన్నటువంటి హీరోయిన్ కాజల్ అగర్వాల్ అని చెప్పొచ్చు. బట్ కాజల్ అగర్వాల్ వచ్చినటువంటి టైంలో ఏంటంటే అప్పుడు పాత తరంలో ఉన్నటువంటి చిరంజీవి బాలకృష్ణతో సినిమా చేసి అండ్ దాని తర్వాత ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ సరసన కూడా నటించి సూపర్ హిట్స్ అయితే అందుకున్నారనమాట. అసలు ఇప్పుడు కూడా గుర్తు తెచ్చుకుంటే కాజల్ అగర్వాల్ చేసిన సినిమాలు చూసుకున్నట్లయితే మగధీర కానీ నాయక్ కానీ డార్లింగ్ కానీ అండ్ ఆల్సో బృందావనం. సో ఈ విధంగా ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ సినిమాసే అనమాట ఆ టైంలో. బట్ రాను ఏమేంటంటే హీరోయిన్స్ అనే వాళ్ళు తెలుసు కదా ఒక జనరేషన్ లాగా అనమాట. వస్తారు ఒక 2-3 ఇయర్స్ మాత్రం అసలు ఒక ఊపేసి వెళ్ళిపోతారు, దాని తర్వాత మనకి ఎక్కడ కనిపించరు. బట్ ఆ లిస్ట్లో ఉన్నటువంటి కాజల్ మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే ఖైదీ 150తో చిరంజీవి సరసన నటించారు. అండ్ తర్వాత మనం రీసెంట్గా 2023లో కానీ మనం కానీ చూసుకున్నట్లయితే బాలయ్యబాబు సరసన ఏంటంటే భగవంత్ కేసరి సినిమాలో కూడా కనిపించారంటే ఎక్కడ కూడా నేను ఇంకా తగ్గలేదు, నేను ఇంకా ఆగలేదని ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారనమాట. అటువంటి కాజల్కి కాస్త అన్యాయం జరిగింది. సో విషయం ఏంటంటే కొన్ని సినిమాస్లో కాజల్ని తీసుకొని కొన్ని రోజులు షూటింగ్ కూడా కంప్లీట్ చేసి దాని తర్వాత అసలు ఆవిడ సీన్నే డిలీట్ చేశారు. అందులో 2 సినిమాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అందుకే విషయం ఏంటంటే ఫస్ట్ మూవీ కొరటాల శివ డైరెక్షన్లో వచ్చినటువంటి ఆచార్య సినిమా మనం అందరూ చూసే ఉంటాం. సో సినిమా పరంగా అది ఫ్లాప్ అయినప్పటికీ కూడా సినిమా స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు షూటింగ్ టైమ్స్లో కూడాను మనకి కాజల్ అగర్వాల్ ఉన్నట్టు చాలా సీన్స్ చూపించారు. అండ్ అంతేకాకుండా లాహే లాహే సాంగ్లో కూడా మనకి కాజల్ అగర్వాల్ ఉన్నట్టు చాలా సీన్స్ మనం చూసాం, వీడియోస్లో పరంగా చూసాం. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ కూడా కాజల్ కనిపించలేదు. సో ఇందుకు కారణం ఏంటి అని అడిగితే ఈమె క్యారెక్టర్ సినిమాలో ఏం పెద్ద ఇంపాక్ట్ కలిగించదు, సో అందువల్లే సీన్స్ అనేది డిలీట్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది అనమాట కొరటాల శివ. బట్ ఉన్న క్యారెక్టర్ కూడా పెద్ద ఏం ఇంపాక్ట్ కలిగించలేదు. బట్ వాట్ ఎవర్ కాజల్ జరిగినటువంటి అన్యాయం ఆ టైంలో ఎవరు కూడా క్వశ్చన్ చేయలేదనమాట. ఇక మరి రీసెంట్గా వచ్చినటువంటి పాన్ ఇండియన్ మూవీ భారతీయుడు 2. సో తమిళ్లో ఇండియన్గా వచ్చినటువంటి ఈ సినిమా ఏంటంటే భారతీయుడు 2గా మళ్ళీ ఒక 28 ఇయర్స్ తర్వాత మళ్ళీ మన ముందరకు వచ్చింది. సో ఈ సినిమాకి సంబంధించి కూడా మనకి ఏంటంటే కాజల్ అగర్వాల్ తీసుకొని కొన్ని రోజులు షెడ్యూల్ స్టార్ట్ చేసి ఆవిడ కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారంట. అండ్ అంతేకాకుండా చాలా దగ్గర కూడా చెప్పడం జరిగింది కాజల్ ఉన్నారు అనేసి. బట్ రిలీజ్ అయిన తర్వాత సినిమాను చూస్తే మనకు అసలు ఎక్కడ కాజలే కనిపించలేదు. సో చాలా మంది డిసప్పాయింట్ అయ్యారనమాట. అంటే కాజల్ మనకి ఎలా ఉన్నా సరే మనకి ఇంకా ఆ ఊహలో నా డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆ వర్షన్లోనే ఉన్నామంట. సో స్టిల్ ఇప్పుడు కాజల్ మనకి కనిపిస్తే అది తెలియని ఆనందం మనకి. బట్ ఏ విధంగా చూసుకున్నా మనకి భారతీయుడు 2లో కాజల్ కనపడకపోయేసరికి చాలా మంది క్వశ్చన్ చేశారు శంకర్ సార్ని. సో శంకర్ చెప్పడం జరిగిందనమాట కాజల్ ఈ సినిమాలో ఉన్నారు బట్ ఈ పాటలో కనిపించలేదు, కానీ భారతీయుడు 3లో ఖచ్చితంగా కనిపిస్తారనేది చెప్పడం జరిగింది. సో వాట్ ఎవర్ మొత్తానికి రిలీజ్ అయినటువంటి సినిమాలో కాజల్ కనపడకపోయేసరికి చాలా మంది డిసప్పాయింట్ అయితే ఫీల్ అయ్యారనమాట. సో బేసికల్గానే ప్రతి సినిమాస్లో హీరోయిన్ని తీసుకోవడం తర్వాత హీరోయిన్ మార్చడం అనేది కామన్గా జరుగుతున్నటువంటి ఒక విషయమే. బట్ కాజల్ అగర్వాల్ విషయానికి వచ్చేసరికి కాస్త అన్యాయం జరుగుతోంది. బట్ రీసెంట్గా ఆవిడ సింగిల్గానే ఏదైనా సినిమాల్లో వచ్చేస్తాం అనుకుని మొత్తమే సత్యభామ లాంటి ఒక థ్రిల్లర్ని అయితే ఎంచుకోవడం జరిగిందనమాట. సో ఒక ఓటీటీ పరంగా సినిమా మంచి హిట్ అయితే అయింది. సో మీకు కాజల్ అగర్వాల్ సినిమాస్లో మీకు బాగా నచ్చినటువంటి సినిమా ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే స్టిల్ ఇప్పటికీ కూడాను డార్లింగ్ సినిమా అదొక సపరేట్ బేస్ అనమాట. నాకు ఇప్పటికీ మంచి ఫీలింగ్ ఉంటుంది, ఫీల్ గుడ్ మూవీ. సో మీకు నచ్చినటువంటి కాజల్ అగర్వాల్ సినిమా ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.